కొందరు శ్రద్ధ వహించి చేస్తూ ఉంటారు, కొందరు పట్టుదల, వీర్యం అంటే పట్టుదల చేస్తూ ఉంటారు, కొందరేమో స్మృతి అంటే జ్ఞప్తి కలిగినటువంటి దాని గురించి మార్గంలో చేస్తూ ఉంటారు. సమాధి స్థితి వాళ్ళకి దొరుకుతూ ఉంటారు. మరికొందరట ఇవన్నీ పెద్ద రాసుకోకర్లేదు, అంటే ఎగ్జాంపుల్స్ మన గురించి చెప్తున్నాడు ఆయన. తీవ్ర సంవేగాన ఆసన్న అంటే తీవ్రమైన సందేశం మరి ఒక ధరణ లేకుండా వాళ్ళు కూడా సమాధి వెంటనే సమస్థితి రావడానికి ఇవన్నీ కారణాలు ఆయన చూపిస్తూ ఉన్నాడు అన్నమాట. అదే తీవ్రంగా ఒకటి కానీ మనం ఆలోచిస్తూ ఉండేటప్పుడు తీవ్రం ఉద్వేగమైనటువంటి దాని వల్ల కూడా అప్పుడప్పుడు సమాధి స్థితి కలుగుతుంది. రామకృష్ణ పరమహంస చెప్పినట్టుగా వాడు అమ్మవారు ఎలా కనిపిస్తుందని అడిగాట. నీకు ఈత వచ్చా అని అడిగాడు. రాదనట. ఒగిలీలు తోసేట. అమ్మో 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 అని చెట్టు ఒకటి ఈత రాజుగా సస్తాడేమో అనమాట. ఈయన తీసేట. ఈయన బాగా ఈత వచ్చాయట. ఇప్పుడు వచ్చిన కూడా అలా కానీ అమ్మవారిని కానీ అలిస్తే అమ్మవారు కనిపిస్తుంది అన్నట్టు. అది తీవ్ర సంవేగం అంటే అది. అటువంటి వారి ద్వారా కొందరికి సమాధి స్థితి కొందరికి అవుతుంది. మృదు మధ్యాది మాత్రత్వయో అవి విశేషత. మరి ఒక ధారణ లేకుండా కూడా సుకుమారమైన పద్ధతి, కొంచెం తీవ్రమైన పద్ధతి, ముదురైన పద్ధతి గలవు. ఈ పద్ధతి బట్టి కూడా సమాధి కలగటం ప్రత్యేకం. కొందరికి పూర్వం ఉండేటటువంటి జన్మలను బట్టి ఉంటుంది సార్. పూర్వజన్మల ఎందుకంటే అభ్యాసం కానీ చేస్తే వాడికి ఈ యోగము నుంచి నచ్చేటటువంటిది చిన్నప్పుడు 7 ఏళ్ళు 10 ఏళ్ళప్పుడే ఇటువైపు మార్గం మరిపోతుంది. వాడు చేసేటువంటి సాధన అతి సుకుమారంగా, హాయిగా, హ్యాపీగా ఉంటుంది. కొందరికి వైలెంట్ గా ఉంటుంది. పూర్వజన్మల్లో అనేకమైన వెదపలు చేసి ఆ బాధలన్నీ పడలేక లాస్ట్ స్టేజ్లో మనం మారుదాం అనుకుని మారి ఈ జన్మ ఎత్తాడు అనుకున్నాడు. వాడికి మొట్టమొదటి చాలా ఈ యోగ సమయంలో కూర్చోగానే వైలెంట్ గా ఉంటుంది. ముందు ఉద్యోగం పోతుంది. అందరి దగ్గర లంచాలు గించాలు కొట్టేసి అయిన తర్వాత ఏదో మారి మనం యాగం చేద్దాం అంచేత మాస్టర్స్ ఎవరు పడితే వాడికి ఇచ్చికండి. ముందు ఉద్యోగాలు పోతాయి. వాడికి పాపం ఉంటాయి. ఫస్ట్ వాడు ఏమైనా లంచాలు తీసుకుంటే లంచాల కేసులు బయటకు వచ్చేస్తాయి. అంటే ఎవరు పడితే వాడికి సీరియస్ పేరు ఇచ్చకూడదు. ఆ యోగం కూడా అలాంటిది. మొట్టమొదటి యోగము ప్రాణాయామం అనేటటువంటి అతి పవిత్రమైన తర్వాత నేర్పిస్తాం. ఆ ప్రాణాయామం చేసేటప్పుడు ముందు అంతకు పూర్వం క్షణమై ఉండాలి. కొందరు చాలా మంచివారు ఉంటారు. వారికేమో ఎప్పుడు ఏది కలిసి రాదు. వారికి యోగాభ్యాసం కానీ మాస్టర్ గారు ప్రిలిగా కానీ ఇంట్లో కలిసి రావడం మొదలుపడుతుంది. హాయిగా ఒక్కొక్కటి ఇచ్చుకోవడం మొదలుపడుతుంది. వాళ్ళ ఇంట్లో ఒక్కొక్కటి కలిసి రావడం మొదలుపడుతుంది. కొందరు ఇంట్లో ఇలా ఊపేస్తుంది. కొందరికి మంచి రకంగా ఉంటుంది. ఈ సమాధి స్థితి రావటం కూడా రకరకములైనటువంటి స్థలం ఉంటాయి. మృదువైనటువంటి భాగం, మధ్యము, అది మాత్రం తీవ్రమైనటువంటి ముదురైన పద్ధతులు ఉన్నాయి. ఈ పద్ధతులు బట్టి వాళ్ళు కూడా సమాధి కలగట్లో ప్రత్యేకతలు ఒక్కొక్కటి ప్రత్యేకత. బాగా హాయిగా ఏంటుంటుంది. నేల కానీ మనసం కానీ ఏదైనా ఇచ్చినటువంటి దాంట్లో పడుకోరా అని దేవుడు చెప్తే ఏం పడుకుంటారు వాళ్ళు? ముళ్ళు ఉన్న మ్యాట్స్ తెచ్చుకుని దాన్ని పడుకుంటారు కొందరు. మీకు చూపిస్తాను సాధన చేసేది. 5 చుట్టూ 5 అగులులు పెట్టుకుని ఆ మధ్యలో కూర్చుని అలా వేసవకాలంలో మొండిలో కూర్చుని వెలుగులు వేసుకుని దాని మధ్య తపస్సు చేస్తారు ఉంటారు. కొందరేమో నాలికలోనేమో త్రిశూలం పుట్టుకొచ్చుని ఇందులోంచి పుడుచుకుని, కొందరేమో వీటితో కొట్టించుకుని, కొందరు భూమి సమాధి ఇంతవరకు భూమిలోనేమో పాతించుకుని అక్కడి నుంచి అలా జపం చేస్తారు. లోపల తేళ్లు, పాములు, చీమలు ఉంటూ కొడుతూ ఉంటాయి పురుగులను. అదొక తీవ్రమైన పద్ధతి అనమాట. అదొక పద్ధతి ఉంటుంది. మాస్టర్ గారి యొక్క మన రాజ్యోగ మార్గంలో ఏం చేయమన్నారు మాస్టర్ గారు? పొద్దున సాయంత్రం 6 గంటలకు ప్రయోగించారు. అతి మృదువైనటువంటి మార్గం మాస్టర్ శ్రీ గారు ఇచ్చారు. ఏం చేయాలని ఏం చేయగలరు. కొందరేమో ఉపవాసాలు 7 రోజులు 10 రోజులు చేసి శుష్కింప చేసుకుని అది అంతా యోగాభ్యాసం కింద లెక్క. శరీరాన్ని శ్రమ పెట్టుకుని కొందరు తీవ్రమైన మార్గం చేస్తారు, మధ్య మార్గం చేస్తారు. కొందరు కొన్నాళ్ళు చేస్తారు, మానేస్తుంటారు, మధ్యలో వస్తుంటారు, మానేస్తుంటారు. ఈ రకరకాలుగా ఉంటుంది. ఇవన్నీ రకరకములైనటువంటి సమాధి, దానికి చేసినటువంటి ప్రయాణములు ఇవన్నీ ముఖ్యంగా. ఇప్పుడు ఏం చేయట అతి ముఖ్యమైనటువంటి ప్రయాణం ఏంటి? ఈశ్వర ప్రణిధానత్వ. ఎక్కడికి వచ్చాం మనం? యోగము చిత్తవృత్తి నిరోధం చేసుకోవాలి. చిత్తవృత్తి నిరోధం చేసుకుంటే తప్ప స్వస్వరూపము లేకుండా అనేకమైనటువంటి క్లిష్టములు కానటువంటి వాటి వృత్తులు ఎందు చిక్కుకొని ఉంటుంది.
దాని నుంచి బయటికి తీసుకురావాలంటే అభ్యాస వైరాగ్యం మనం చేయాలి. ఈ అభ్యాస వైరాగ్యములు చేస్తూ ఉండగా వాటికి కావలసినటువంటి సాధనలు అనేక రకములైనటువంటి, ఇప్పుడు 4-5 రకాలు చూసాం, ఇవన్నీ పక్కకు పెట్టండి. అతి ముఖ్యమైనటువంటిది ఈశ్వర ప్రణిధానత్వం. అంటే చేయాలి, ఈశ్వరునికి శరణాగతి చేయటం వలన కూడా సమాధి స్థితి కాదు, అన్నిటికంటే సులభమైనటువంటి పద్ధతి. తీసుకొస్తాడు 23వ సూత్రంలో చెప్పాడు. మొట్టమొదటి దాని కనెక్షన్ మాట ఇక్కడ ఉంటుంది. యోగము చిత్తవృత్తి నిరోధం కాబట్టి ఎలా చేయాలంటే ఈశ్వర ప్రణిధానం. ప్రణిధానం అంటే ఏంటి? ఈశ్వరుడికి సమస్తము శరణాగతి చెప్పటం. ఎవడు ఈశ్వరుడు? అంతే కదా. అంటే మీ నోట్లో అదే, లేకపోతే మీరు సరిగ్గా ఫాలో అవటం లేదనే లెక్క అనమాట. ఎవట ఈశ్వరుడు? క్లేశ కర్మ విపాకాశే అవరామృష్ట పురుష విశేష ఈశ్వర. చిక్కులు, కర్మబంధములు, దాని ఫలితములు, వారిని గూర్చిన సంకల్పము అనుమానించే స్పృశింపబడిన ప్రత్యేకత గల పురుషుడే ఈశ్వరుడు. ఎక్కడుంటాడని చెప్తాడు. ఎక్కడ ఉంటాడు? స్పృశింపబడిన వాడు, స్పృశింపబడివాడు జీవుడు. వీటి యందు మనసుగడ్డ కట్టుతున్నట్లు ఈశ్వరుని యందు జీవుడు కట్టుకొనసుండను. ఆకాశంలో ఉండేటటువంటి వాయువు తుచ్చి నీళ్లుగా మారి మనసుగడ్డ గడ్డ కట్టుకున్నట్టుగా ఎలా కట్టుకుంటుందో, ఈశ్వరుడు అనేటటువంటి ఆయన ద్వారా కిందకి తీసుకొచ్చి ఈ దేహం అనేటటువంటిది కట్టుకుని ఆ మధ్యలో జీవుడు బుద్ధుడై సమస్తము స్పృశిస్తూ ఉంటాడు. అంటుకుంటాం మనం. తల్లిని అంటుకుంటాం, తల్లిని అంటుకుంటాం, పెళ్ళాన్ని అంటుకుంటాం, డబ్బులు అనుకుంటాం, బ్యాంక్ బ్యాలెన్స్, ఉద్యోగాన్ని అంటుకుంటూ ఉంటాం. అది స్పృశించడం అంటే. అంటుకుని ఉంటారు. అంటుకోకుండా ఉన్నవాడు ఈశ్వరుడు. వాడికి ఏమంటాం? వాడు మనలాగా ఈ పనులని చేస్తూ ఉంటాడు తప్ప, చేస్తూ ఉండి వీటిని అంటకుండా వీటికి అతీతమైనటువంటి స్థితిలో ఉండేటటువంటి ఒకడు ఉన్నాడు, మళ్ళా ఉంటాడు. ఎక్కడ ఉంటాడు కూడా లొకేట్ చేసి చెప్తాడు. ఎలా పట్టుకోవాలో కూడా చెప్తాడు. ఈశ్వరుడు అంటే ఎవడు? చిక్కులు గాని, కర్మబంధములు గాని, దాని ఫలితములు గాని, వాని గురించి సంకల్పము గాని స్పృశింపబడిన వాడు ఎవడైతే మన యందు ఉన్నాడో వాడు ఈశ్వరుడు. వాడి దగ్గర ప్రయాణం చేయాలి. సింపుల్ సార్. మీకు సమాధి స్థితి రావాలంటే, వైరాగ్యం కావాలంటే ఈశ్వరుడికి ప్రణిధానం చెందాలి. ఇటువంటి వాడు ఈశ్వరుడు. ఈశ్వరుడు ఎలాంటి వాట? తత్ర నిరతిశయందు సర్వజ్ఞత బీజం. వాని యందు అన్ని వెలిగిన తెలివి విత్తనముగాను ఉండను. దాన్ని నేను జీవుడు మించుట సాధ్యము కాదు. ఎలా ఉండటం? వాడు సర్వజ్ఞుడై లోపల ఉంటాడు. మనలో ఉంటాడు. సర్వజ్ఞుడై ఉంటాడు. వాడిని గురించి పట్టించుకోకుండా మిగతా మన గురించి చాలా మిగతా విషయాలు పట్టించుకుంటాం మనం. అంచేత మనం చిత్తవృత్తి ఉంటుంది మనకి. ఈశ్వరుడు అనేటటువంటి లోపల ఉంటాట, సర్వజ్ఞుడై ఉంటాట. వాడి దగ్గరికి కానీ వాడు మనం కానీ వెళ్ళగలిగితే మనం కూడా సర్వజ్ఞులు అయిపోతాం. అంచేత సర్వజ్ఞుడు అనేటువంటి నామము ఈశ్వరుడికి ఉంటుందంటే సమస్తము తెలిసిన వాడై ఉంటాడు. యోగాభ్యాసం వల్ల మీరు ఎప్పుడైతే అభ్యాసం చేస్తూ చేస్తూ ఈశ్వరుని దగ్గరికి వెళ్ళటానికి ఎప్పుడైతే శరణాగతి చెందుతారో, ఈశ్వరుడికి ప్రణిధానము చెందుతారో, మీరు ఉండడం మనసి మీ యందు ఈశ్వరుడు ఉండడం అనేటటువంటిది మొదలవుతుంది. భాగవతం అదే చెప్తుంది, మిస్టర్ సిక్కి డాక్టర్ అదే చెప్తుంది, ఏది చెప్పినా సరే ఇదే చెప్తుంది. మన యందు ఈశ్వరుడు ఉండడం, ఈశ్వరుని యందు మనం ఉంటాం. అది గుర్తుపెట్టు. మనం ఈశ్వరుని తెలుసుకోవడం ఇంపాసిబుల్ అన్నట్టు. అది అవటం ఉంటుంది తప్ప తెలుసుకోవటం ఉండదు. జీవుడు అనేటటువంటి వాడు పరిమితమైనటువంటి తత్వము గలవాడు.